నీ భార్యతో ఎంత మాట్లాడతా? భార్యని ఏమంటారు? కొంతమంది భార్యని ఏమంటారంటే పేరు భార్యను ఓ పాప అంటారు. ఏమంటారు? ఓ పాప. నీకు పాప అవుతుందా? నీ భార్యని ఏమన్నారా? ఏమన్నీ అన్నారా? ఏమన్నారని చెప్పండి అయ్యా, చెప్పండి. ఇప్పుడు చెప్పాలా? ఏమన్నారా? ఏమన్నీ యోజనే భార్యను మర్యాదతో మాట్లాడాలా? ఎట్లా మాట్లాడాలా? మర్యాదతో. మన దేవుడు మర్యాదతో మాట్లాడారు. యాకోబు రాస్తారా? ఒక ఆమె పాపం చేసింది. ఆమె ఎవరు? సమరాచి. ఎవరు? ఆమె ఆ దేవుడు ఏమన్నారు? అమ్మా అన్నారు. ఏమన్నారు? ఓ పాపి అన్నారా? అన్నారా? దేవుడే మర్యాద మాట్లాడితే నువ్వు మర్యాదగా మాట్లాడవే. మన దేవుడి పనులు కాబట్టి మనం ఎట్టున్నారా? ఎట్టున్నా చెప్పాలా? మీరు చెప్తేనే బెదిరిపోత. మన దేవుడు పద్ధతి కాబట్టి మనం ఎట్టున్నారా? పద్ధతిగా ఉన్నావా? భార్య ఎవరన్నా అయ్యరు ఏమన్నీ అనాలా? ఏమని అనాలా? కొంత ఏమన్నా పేరు పెట్టి పెడతారు. బట్టని ఏమి పెట్టుతారని అది తప్పని. పేరు పెట్టనే హక్కు నీకు లేదు. నాకు కట్టుకున్న బట్టనే కదా, నీ కట్టుకున్న బట్టనే కాదని కాదర్థం లేదు. పేరు పెట్టి పిల్లవా. కొంతమంది ఏమంటారు? బట్ట మామ అంటారు. ఏమంటారు? నీకు ఎట్ట మామ అవుతారు? పెళ్ళి నాకు ఎట్ట మామ అవుతారు? నాకు అర్థము కాదు. మామని అంటారు. ఎవరు మీరు? మామని అతను ఏమన్నీ అన్నారు కానీ మర్యాదగా మాట్లాడారా? మన దేవుడి పద్ధతి కాబట్టి మనం పెట్టున్నారా? పద్ధతిగా ఉన్నారు. ఇది ఎన్నో పేట. ఒకటి నేను బెదబెట్టుకుంటా. అయ్యా నాకు తక్కువ చదువుతున్నారు, బెదబెట్టుకుంటా. రెండో మాట చెప్పుతా. మొదటికి